రైతు సోదరులకు నమస్కారం. ఎవరైతే మన ఛానల్‌ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో షేర్ చేయండి. ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నా వీడియో ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది. ఈరోజు నేను SLR 525 అనే మందుతో పాటు ఈ పోషక్ అనే మందు, పోషక్ సూపర్ స్టార్ అనే మందు గురించి చెప్తాను. ముందుగా SLR 525 అనే ఈ మందులో వచ్చేసి మనకు పైరిప్రాక్సిపెన్ 5%తో పాటు డైపిథ్యూరాన్ అనేది 25% ఉంటుంది. ఈ మందు మనకు తోటలో ఏ విధంగా పనిచేస్తుందంటే, ఇది ముఖ్యంగా మనకు దోమ, తామర పురుగు, దానితో పాటుగా కొంతవరకు ఇది పురుగు మీద కూడా ఈ SLR 525 అనే మందు మనకు పనిచేస్తుంది. ఇది ఇప్పుడు నేను ఇది బాటిల్ వచ్చేసి ఈ మనకు 250 ml అంటే 250 ml గల ఈ బాటిల్ వచ్చేసి మనం 120 లీటర్ల నీటి వరకుతో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు తోటకు నల్లితో పాటు సెకండ్ స్టెప్ అంటే రెండో ఖాతా అయితే ఎవరైతే మళ్ళీ తోటకు కావాలనుకుంటారో వాళ్ళు కొన్ని మందులు కొట్టుకోవాలి. దానితో పాటుగా ఈ మందు మంచిగానే పనిచేస్తుంది. ఇప్పుడు నేను మా తోట ఒకసారి చూపిస్తాను. ఇది నా తోటలో వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ స్టెప్ అయితే అంటే మొదటి ఖాతా బాగానే కాసింది. రెండవ ఖాతా కొరకు మందులను స్ప్రే చేసుకుంటున్నా. కాబట్టి నేను ఈ SLR 525తో పాటు పోషక్ అనే మందుని స్ప్రే చేస్తున్నా. ఈ పోషక్ అనే మందుని ముఖ్యంగా ఎవరైతే మొదటి ఖాతా బాగా కాసి చూస్తున్నారు కదా తోట, రెండో ఖాతా కావాలనుకునే వాళ్ళు మాత్రమే స్ప్రే చేసుకోవాలి. ఇది కాపు రాకుండా ఈ పోషక అనే మందుని ఎట్టి పరిస్థితిలో మనం స్ప్రే చేసుకోకూడదు. ఎందుకంటే ఈ పోషక అనే మందు మనకు ముఖ్యంగా ఇది మొక్క యొక్క పెరుగుదలను ప్రేరేపిస్తుంది. కాబట్టి ఇలా కాపు లేకుండా పోషక అనే మందు అయితే స్ప్రే చేసుకోకూడదు. చూస్తుండగా నా తోట అండి ఇది. ఒక స్టెప్ అయితే అంటే మొదటి ఖాతా మంచిగానే కాసింది. ఇది తోట కాయ అనేది చెట్టుకు భారం ఎక్కువ అవడం వలన ఇలా ఒరిగిపోయింది మన మిజాన్ తుఫాన్ వల్ల. ఇప్పుడు ఈ పోషక అనే మందు గురించి మీకు చెప్తాను. ఈ పోషక అనే మందు మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఎవరైతే మొక్క పెరుగుదల కావాలి అనుకునే వాళ్ళు మాత్రమే దీన్ని స్ప్రే చేసుకోవాలి. లేకపోతే ఇది స్ప్రే చేసుకోవాల్సిన అవసరం లేదు. SLR 525 మాత్రమే స్ప్రే చేసుకోండి. దీంట్లో వచ్చేసి జిబ్రాలిక్ యాసిడ్ అనే మందు ఉంటుంది. అది 0.45% SL రూపంలో ఉంటుంది. ఇది మనకు ఏ విధంగా పనిచేస్తుందంటే మొక్క పెరుగుదలను ప్రేరేపిస్తుంది. అంటే మొక్క ఇప్పుడు నాకు కాయ బాగున్నది కాబట్టి మొక్క అనేది పైన ఈగురు రావట్లేదు. అందుకని ఈ పోషక అనే మందుని నేను స్ప్రే చేసుకుంటున్నా. దీని ద్వారా మనకి ఏమవుతుందంటే మొక్కలో పెరుగుదల అని వస్తుంది. ఈ జిబ్రాలిక్ యాసిడ్ మొక్క పెరుగుదలను ప్రేరేపించడం వలన మొక్కలో మనకు పెరుగుదల అనేది వస్తుంది. అందువలన నేను ఈ పోషక అనే మందుని స్ప్రే చేసుకోవడం అనేది జరుగుతుంది. దీనిలో వచ్చేసి మనకు జిబ్రాలిక్ యాసిడ్తో పాటు కొన్ని మందులైతే ఈ మన పోషకులో ఉంటాయి. ఈ జిబ్రాలిక్ యాసిడ్ అనేది మొక్క యొక్క పెరుగుదలను వేగవంతం చేస్తుంది. మరియు దాని యొక్క ఎంజైమాటిక్ కార్యక్రమాలలో కూడా ఈ పోషక అనే మందు మనకు పనిచేస్తుంది. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా, ఇలా ఇప్పుడు తోటలో మొదటి ఖాతా మనకు కాసింది సమృద్ధిగా అన్న తర్వాత మాత్రమే ఈ పోషక అనే మందుని స్ప్రే చేసుకోవాలి. మొక్క కాయకపోతే ఈ పోషక అనే మందుని, ముఖ్యంగా ఇందులో జిబ్రాలిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. కాబట్టి ఇలా కాయ కాసిన తర్వాత మాత్రమే దీన్ని స్ప్రే చేసుకోవాలి. లేకపోతే SLR 525 అనే మందు ఒక్కటి మాత్రమే స్ప్రే చేసుకోండి. ఎవరైతే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో షేర్ చేయండి. ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ.